నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాం హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 4 సుబ్బయ్య గారి హోటల్ ప్రక్కనే ఉన్న బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్ కి. మీ అందరికీ తెలిసిందే, క్యాట్రాక్స్, ఐసిఎల్, లాసిక్ కి సంబంధించిన సర్జరీస్ అనేది చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మంచి పరిష్కార మార్గాలు ఉంటాయి అండ్ లేటెస్ట్ మెథడ్స్ తో, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఈ డాక్టర్ గారినే వేరే డాక్టర్స్ కూడా ఎక్కువగా రిఫర్ చేస్తూ వారి దగ్గరికి సర్జరీస్ కి చేయండి అని పిలుస్తూ ఉంటారంటే ఈ సార్ యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. సో మరి డాక్టర్ సిద్ధార్థారెడ్డి గారు అయితే రెడీగా ఉన్నారు. సర్జరీ విషయంలో ఏ సర్జరీ అయినా చాలా అలవోకగా, సునాయాసంగా చేయగలరండి ఈ డాక్టర్ గారు. మరి సార్ తో మాట్లాడేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. బాబాజీ నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ ఆప్థల్, ఫెకో మరియు ఐసిఎల్ సర్జన్. డాక్టర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి ఇంకా మా డౌట్స్ చాలా ఉన్నాయి సార్. సబ్జెక్ట్ కూడా మాకు కావాలి సార్, ఎందుకంటే కంటికి సంబంధించింది కదా సార్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా మనము ఆపరేషన్స్ అప్పుడు ఎలాంటి లెన్స్ వాడితే బెటర్ అంటారు సార్? ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? ఇండియన్ ఇంపోర్టెడ్ లెన్సెసా, లేకపోతే మన ఇండియన్ లెన్స్ యొక్క ప్రయారిటీ ఎలాంటివి బాగుంటాయి? ఏం సజెస్ట్ చేస్తారు? ఇండియన్ లెన్స్ యొక్క స్పెషాలిటీ తెలియజేస్తారా సార్? ఎందుకంటే అందరికీ కూడా దీని మీద అవగాహన ఉండాలి సార్. బేసిక్గా ఇది ఇండియన్ ఇంపోర్టెడ్ ఒక టర్మినాలజీ. బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము శుక్లం తీసిన తర్వాత కంటి లోపల ఎలాంటి లెన్స్ పెడతాం? స్ఫెరికల్ పవర్ అండ్ సిలిండర్ పవర్ ఉంటాయి. రెండోది స్ఫెరికల్ పవర్లో సింగిల్ పవర్ ఉంటుంది, అంటే మోనోఫోకల్. అంటే సాధారణంగా ఎక్కువ శాతము 98% వరకు మనము సింగిల్ పవర్ లెన్స్ లేకుంటే స్ఫెరికల్ విత్ సిలిండర్ అనగా టోరిక్ లెన్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో దీంతో ఏమి అంటే, మనకి ఈ స్ఫెరికల్ లెన్స్ పెట్టినప్పుడు, సింగిల్ పవర్ లెన్స్ పెట్టినప్పుడు మనకి దూరం చూపు మాత్రమే కనబడుతుంది అనమాట. చాలా మందికి ఆపరేషన్ అవ్వకముందు వాళ్ళకి ఉన్న న్యూక్లియర్ స్క్లీరోసిస్, క్యాటరాక్ట్ వలన దగ్గర చూపు కనపడుతుంటుంది. సో ఏదైతే వాళ్ళు సింగిల్ పవర్ లెన్స్ వేసుకున్నప్పుడు దూరం చూపు మాత్రమే కనపడుతుంది, కానీ దగ్గర చూపు వాళ్ళు చదవడానికి కానీ, ఫోన్ చూడడానికి కానీ, డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ సిస్టమ్ యూస్ కానీ, ఆఖరికి పొలంలో భోజనం సరిగ్గా చూడడానికి కూడా వాళ్ళు అద్దం లేనిది పని జరగదు అనమాట. సో ఇదంతా కూడా ఒకప్పుడు అసలు లెన్సే లేదు. సో తర్వాత ఈ లెన్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ లెన్స్ నుంచి ఒకప్పుడు జస్ట్ లైక్ మన మొబైల్ ఫోన్స్ లో ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ వచ్చినాయి, తర్వాత బటన్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు అలాగా ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్. సో ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే, సాధారణంగా బయట అందరూ కూడా ఈ సింగిల్ పవర్ లెన్స్ నే ఎంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనకి ఈ సింగిల్ పవర్ లెన్స్ కాకుండా మనకి ఒక బైఫోకల్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ అనేవి మనకి మనుగడలోకి వచ్చాయి. సో ఇవి బోత్ ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ఫారిన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే గృహిణులు ఉన్నారో, యాక్టివ్ డ్రైవింగ్ చేయట్లేదు, వాళ్ళకందరికి కూడా మన ఉన్న ఇండియన్ లెన్సెస్ అన్ని దాదాపుగా అన్ని చాలా చక్కగా పనిచేస్తాయి. సో అవి వేసుకుంటే వాళ్ళకి అద్దాల పైన ఆధారపడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. బాగా సెట్ అయింది అనుకోండి, అసలు అద్దాలే అవసరం ఉండదు. కానీ వాళ్ళ 90 నుంచి 95% అద్దాల వరకు వాళ్ళు అద్దాల పైన ఆధారపడకుండా ఈ బైఫోకల్ లెన్సెస్ అన్నవి పనిచేస్తాయి. ఈ ట్రైఫోకల్ లెన్సెస్ అన్నవి ఏమి అంటే, ఈ సిస్టమ్ యూజర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇస్తుంది అనమాట. సో ఇది జస్ట్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ట్రైఫోకల్ లెన్స్ ఒకటే మనకి ఒక 90,000 వరకు ఉండేది ఇంపోర్టెడ్ కంపెనీస్. ఇప్పుడు మనకి ఆపరేషన్ అంతా కలిపి మనకి ఒక 60,000 లోపలనే పేషెంట్స్ కి మనం ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం, బికాస్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అంత చక్కగా మన ఇండియన్ లెన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే కానీ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి జస్ట్ ఓన్లీ ప్రీమియం మోనోఫోకల్ అని చెప్పేసి 40,000 నుంచి 70,000 వరకు ఖర్చు పెట్టేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఎంత కాస్ట్లీ లెన్స్ పెట్టుకున్నా కూడా సింగిల్ పవర్ లెన్సే అవుతుంది. మీకు ఇంపోర్టెడ్లో కావాలనుకుంటే ఇంకా దాదాపు అది 80,000, 1,00,000 వరకు వెళ్తుంది అనమాట. సో అలా కాకుండా మనకి ఇండియన్ లెన్స్లోనే మనం ఎంచుకుంటే బైఫోకల్ లెన్సెస్ మనకి ఆపరేషన్ అంతా కలిపి ఒక 40,000 నుంచి 60,000, 70,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ట్రైఫోకల్ లెన్స్ మన ఇండియన్ లెన్స్ అయితే మనకి 60,000, 80,000, 90,000 వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇందులో కూడా మనకి సిలిండ్రికల్ పవర్ కూడా టోరిక్ విత్ ట్రైఫోకల్, టోరిక్ విత్ బైఫోకల్ అన్నవి కూడా మనకి
ఒక ఫారెన్ లెన్స్ కావాలంటే దాదాపు 1,20,000 నుంచి 1,50,000 వరకు పెట్టాల్సి వస్తుంది. అవును సార్, ఎక్కువ. అలాంటిది మన ఇండియన్ లెన్స్ అయితే మనకి 65,000 నుంచి మనకి ఒక టోరిక్ మల్టీఫోకల్, టోరిక్ ట్రైఫోకల్ అలాంటివి మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో జస్ట్ సింగిల్ పవర్ వేసుకోవడం, మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు అద్దాలు ఖర్చు పెట్టడం అనేది అది వృధా ప్రయాస. సో ఈ ఆపరేషన్ చేసుకునే ఫస్ట్ టైం శుక్లం ఆపరేషన్ చేసుకున్నప్పుడే ఆ డాక్టర్ని అడిగి మాకు బైఫోకల్ లెన్స్ సూట్ అవుతుందా, మేము వేసుకోవచ్చా అని కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట. అవి ఫిట్ అయితేనే మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఏది ఏమైనా కానీ 95 నుంచి 98% వరకు అందరూ ఈ బైఫోకల్ లెన్స్ కి సూటబుల్ ఉంటారు. లేడీస్ అయితే యాక్టివ్ డ్రైవింగ్ చేయని వాళ్ళు. ఈ డ్రైవింగ్ కూడా ఎప్పటికీ చేయకూడదు అంటే చేయకూడదు అని ఏం లేదు. మంచి డిజైన్ ఉన్న లెన్స్ ని ఎంచుకుంటే ఈవెన్ నైట్ టైం కూడా డ్రైవింగ్ చేయొచ్చు. సో ఈ నైట్ 6 తర్వాత మనకి ఎదురు నుంచి వచ్చే వెహికల్స్ నుంచి కాస్త క్లియర్ అనిపిస్తుంది. సో ప్రొఫెషనల్ డ్రైవర్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తగ్గట్టు కూడా లెన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒకరికి దే డోంట్ వాంట్ దిస్ టు వేర్ గ్లాసెస్ ఆఫ్టర్ ద సర్జరీ ఆల్సో. సో వారికి మనము ఈ బైఫోకల్ ఐఓఎల్, ట్రైఫోకల్ ఐఓఎల్ అనేది మనకు ఒక సొల్యూషన్ అనమాట. ఓకే సార్. యా సార్, ఆపరేషన్ తర్వాత కూడా కళ్ళజోడు అంటున్నారు కదా సార్, కళ్ళజోడు అవసరమా సార్? అంటే ఫుల్ స్టాప్ ఎట్లేమో సార్ ఎక్కడ, అంటే కళ్ళజోడు లేకుండా సాధ్యం కాదా సార్? కంపల్సరీ అంటారా? అదే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నేను అనుకోవడం ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నారు, వాళ్ళు సింగిల్ పవర్ లెన్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి పవర్ మిగిలిపోయిందో లేకుంటే ఇప్పుడు దగ్గర చూపు అద్దాలు వాడుతున్నారు, వారికి కూడా ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ ఉందన్నమాట. ఫేకిక్ ఐఓఎల్ ఎలాగైతే ఐపీసీఎల్ ఏదైతే ఉందో అలా ఐపీసీఎల్ మనకి ప్రెస్బయోపిక్ ఐపీసీఎల్ అన్న పెట్టుకోవచ్చు, లేకుంటే సల్కోఫిక్స్ అని ఒక సెకండరీ ఐఓఎల్ అనే ఆప్షన్ కూడా మనకి ఉందన్నమాట. సో ఈ 2 ఆప్షన్స్ తో ఆల్రెడీ శుక్లం ఆపరేషన్ చేసుకొని కంట్లోపల సింగిల్ పవర్ లెన్స్ పెట్టుకున్న వారందరూ కూడా ఈ సొల్యూషన్ తో వాళ్ళు మళ్ళీ అద్దాలకి స్వస్తి చెప్పచ్చు. సో మనము ప్రతి ఒక్క ఎవరైనా కానీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ అద్దాలకి 10,000, 5,000 నుంచి 10,000 నుంచి 25,000 సంవత్సరం మారుస్తుంటారు. అదంతా కూడా వృధా ఖర్చులు. సో మనకి ఇప్పుడు ఇది వన్ టైం సొల్యూషన్ ఉంది కాబట్టి సో ఈ మనం సెకండరీ ఐఓఎల్ అనేది పెట్టుకొని మనం బాగా చేసుకోవచ్చు అనమాట. సో మంచి సొల్యూషన్ ఉంది సార్. కానీ చాలా వరకు అవగాహన లేదు, ఇది అందరికీ తెలియదు సార్. మళ్ళీ అగైన్ అద్దాలు పెట్టుకొని చేసుకుంటున్నారు. సో ఇలా ఆపరేషన్ అయిన తర్వాత మీరు ప్రోగ్రెసివ్ ఐఓఎల్ కాదు, బైఫోకల్ ఐఓఎల్ కాదు, రీడింగ్ గ్లాసులు ఇవన్నీ ఏమి అవసరం లేకుండా ఇంచక్క బయటకు వెళ్ళినప్పుడు మంచిగా కూలింగ్ గ్లాసెస్ వాడుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదా సార్? క్యాజువల్ గా మళ్ళీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కాకపోతే అందరూ కళ్ళజోడునే వాడడం స్టార్ట్ చేస్తారు. అలవాటు అంటే ఒక అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఒక ధోరణిలో చాలా మంది ఉంటారు అనమాట. కానీ ఎందుకు అంటే ఒకప్పుడు ఇంపోర్టెడ్ లెన్సెస్ మాత్రమే ఈ బైఫోకల్, ట్రైఫోకల్ ఐఓఎల్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కువ మంది వాడుకలో ఉండేటివి అనమాట. కానీ ఈ ఇండియన్ లెన్స్ అనేవి మేము కొన్ని వేలు వాడాము. సో మనకి ఆ రిజల్ట్స్ అన్నవి దానికి ఏ మాత్రం తీసుకోకుండా కొన్ని కంపెనీస్ అయితే వాటికి తత్సమానంగా వాటికంటే మెరుగ్గా కూడా ఉన్నాయి అనమాట. సో మనకేంటి కావాల్సినది సొల్యూషన్. అండ్ ఇంకోటి మన ఇదే ఇండియన్ లెన్సెస్ యూరోప్కి, సర్టన్ ఏషియన్ కంట్రీస్కి, ఆఫ్రికాకి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నిటి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ రష్యా. సో మనమే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, చిన్న చూపుగా చూస్తున్నాం అనమాట. మనం రష్యా నుంచి S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ నేను 10 years బ్యాక్ రష్యాకి వెళ్ళినప్పుడు మన ఇండియన్ లెన్సెస్ అక్కడ వాడుతున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్ మన ఇంపోర్టెడ్ కి ఇండియన్? చెప్పాను కదా, మనకి ఇండియన్ లెన్సెస్ కి బైఫోకల్ లెన్స్ అయితే ఒక్కొక్క హాస్పిటల్ బట్టి, డాక్టర్ని బట్టి మారుతూ ఉంటది. సో మేమైతే ఒక 40,000 నుంచి ఒక బైఫోకల్ లెన్స్, 65,000 నుంచి మనకు ఒక ట్రైఫోకల్ లెన్స్ అలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇండియన్ లెన్సెస్ మేము కొన్ని వందల బైఫోకల్ లెన్సెస్ అయితే కొన్ని వేలు వేసాము. ట్రైఫోకల్ లెన్సెస్ అయితే ఒక 1.5 year 2 years నుంచి వేస్తున్నాం ఇండియన్ లెన్సెస్. ఒక 3-4 years నుంచి వేస్తున్నాం. సో దే ఆర్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో దానికి కంప్లైంట్స్ బేసిక్ గా ఏంటంటే కంప్లైంట్స్ అన్నది ఉంటే మేము అసలు తీసుకురాము. అంటే ఇక్కడ ఏంటంటే కంప్లైంట్స్ అంటే కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు విజన్ తక్కువగా ఉంది అది అని. సో ఇక్కడ ఏమంటే వేరే రెటినాలో ప్రాబ్లం కానీ, కంటి నరంలో ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లం కానీ, వాళ్ళకి అంటే డిమెన్షియా ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఉండి మనకి తగ్గచ్చు. కానీ బేసిక్ ఈ లెన్స్ వేసిన వల్ల ప్రాబ్లం అంటూ ఒక అడాప్టేషన్ టైం ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఆ లెన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. These are not custom made lenses, they are fixed lenses. So ఆ రేంజ్ వర్కింగ్ డిస్టెన్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే they'll be very happy. సో మేము వేసిన మందిలో ఒక 98% ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మిగతా 1-2% కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ వెరీ దే గెట్ యూస్డ్ టు ఇట్. సో దే ఆర్ నాట్ కంప్లైంట్స్ అనేవి చాలా తక్కువ.
కొంచెం అడాప్టేషన్ అనేది అవసరం ఎస్ సార్. మరి చాలా మంది మనం వీడియోస్ చేసాం కదా సార్, ఈహెచ్ఎస్ అవైలబుల్ ఉందా, ఫెసిలిటీ ఉందా అని అడుగుతున్నారు మన సార్. దానికి దగ్గర మీరు అంటూ ఇచ్చే సమాధానం? మా దగ్గర అంటూ ఈహెచ్ఎస్ ఎంపానల్మెంట్ లేదు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ అంటే వాళ్ళు ఆపరేషన్ చేసుకొని బిల్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మన హాస్పిటల్కి రికగ్నిషన్ ఉంది. అది దట్ ఈస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. వాల్యుబుల్ టైమ్ ని స్పెండ్ చేస్తూ మా వ్యూయర్స్ డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు, మా డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్తే. సో వ్యూయర్స్ చూసాం కదా, డాక్టర్ సిద్ధార్థారెడ్డి గారితో మాట్లాడమండి. మీలో ఎవరైనా ఈ క్యాట్రాక్స్, కంటి శుక్లాలకు సంబంధించి, కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలతో బాధపడితే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మీ సమస్యకు సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. డెఫినెట్ గా వారు మీ సమస్యకి రిప్లై అనేది ఇస్తారండి. దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, వాట్సాప్ చేయండి రిపోర్ట్స్ ని. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.